ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో రఘు అనే దయగల రైతు ఉండేవాడు. అతను కష్టపడే మనిషి. అతనికి శివ, రాజ్ అనే ఇద్దరు కుమారులు. శివ బాధ్యతగల యువకుడు, తండ్రికి తోడుగా వ్యవసాయం చేసేవాడు. కాని రాజ్ నిర్లక్ష్యంగా ఉండే. ఊరి జీవితం అతనికి నచ్చలేదు. అతను ఎల్లప్పుడూ నగరానికి వెళ్లి ఆనందమయ జీవితాన్ని గడపాలనేది తన కల. ఒకరోజు ఉదయం రాజ్ తన తండ్రి వద్దకు వెళ్లి అన్నాడు, నాన్నా, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. నేను ప్రపంచాన్ని అన్వేషించాలనుకుంటున్నాను. నా కలల జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. దయచేసి మీ ఆస్తిలో నాకు సంబంధించిన వాటిని నాకు ఇవ్వండి. రఘు తీవ్రంగా బాధపడ్డాడు. కాని తన కుమారుడు ఏమి కోరుకుంటే అది ఇచ్చి అతని స్వేచ్ఛను అడ్డుకోవాలనుకోలేదు. కాబట్టి తన ఆస్తిని 2 భాగాలుగా విడగొట్టి రాజ్కు తన వాటా ఇచ్చాడు. రాజ్ ఆనందంగా తన సంచులను సర్దుకుని గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాడు. మొదట రాజ్ తన స్వేచ్ఛతో చాలా సంతోషించాడు. నగరానికి వెళ్లి ఖరీదైన హోటళ్లలో ఉండి ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి తన కొత్త మిత్రులకు విందులు ఇచ్చాడు. అతను భవిష్యత్తు గురించి ఆలోచించకుండా డబ్బును పిచ్చిగా ఖర్చు చేశాడు. కాని కొద్ది రోజుల్లోనే అతని డబ్బు అయిపోయింది. అదే సమయంలో నగరంలో తీవ్రమైన కరువు వచ్చింది. ఆహారం చాలా ఖరీదైంది. డబ్బు లేకపోవడంతో అతని స్నేహితులు అతన్ని విడిచిపెట్టారు. అధికారంగా రాజ్ పందులకు మేత పెట్టే పనిని చేసుకున్నాడు. కాని ఆ పనికి చాలా తక్కువ జీతం వచ్చేది. కొన్ని రోజుల్లో పందులకు ఇచ్చే ఆహారమే అతనికి తినే భోజనం అయింది. పందుల మధ్య కూర్చుని ఒకరోజు రాజ్ చాలా బాధతో తన తండ్రిని, తన గ్రామాన్ని గుర్తు చేసుకున్నాడు. నేను ఎంత మూర్ఖుడిని అని రాజ్ అనుకున్నాడు. నా తండ్రి ఇంట్లో పనివాళ్లకే మంచి భోజనం దొరుకుతుంది. కాని నేను ఇక్కడ పందుల ఆహారం తింటున్నాను. నేను తిరిగి నా తండ్రి దగ్గరకు వెళ్ళాలి. నేను అతని కుమారుడిగా ఉండటానికి అర్హుడిని కాదు, కాని అతను నన్ను ఒక పనివాడిలా చేర్చుకుంటాడేమో. అతడు తండ్రి ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తనను ఎలా క్షమించమంటాడో అనుకుంటూ రాజ్ ఆ మార్గంలో నడిచాడు. రఘు, రాజ్ దూరంగా నడుచుకుంటూ వస్తున్నాడని చూడగానే అతనికి ఆనందంతో హృదయం నిండిపోయింది. తడుముకుంటూ తన కుమారుడిని హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. నాన్నా, రాజ్ కన్నీళ్లు పట్టలేక అన్నాడు. నేను పెద్ద తప్పు చేశాను. నిన్ను, దేవుణ్ణి క్షమించలేదు. నేను నీ కుమారుడిగా ఉండటానికి అర్హుడిని కాదు. దయచేసి నన్ను ఒక పనివాడిలా తీసుకోండి. కాని రఘు అతనిని ఆపాడు. నీవు నా కుమారుడివి. ఇది ఎప్పటికీ మారదు. నీవు తిరిగి వచ్చావన్నదే నాకు చాలా సంతోషం. రఘు తన సేవకులను పిలిచాడు. నా కుమారుడికి మంచి బట్టలు తీసుకురండి. అతని వేలికి రింగ్ వేయండి. ఈ రోజు ప్రత్యేకమైన రోజు. నా కుమారుడు కోల్పోయాడు కాని ఇప్పుడు తిరిగి వచ్చాడు. ఆ రాత్రి ఇంట్లో ఆనందం, సంగీతంతో నిండిపోయింది. ఈ సమయంలో శివ పొలంలో పనిచేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లో ఆనందాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. చిరాకు చెందుతూ తన తండ్రిని అడిగాడు, నాన్నా, నేను ఇన్ని రోజులు నీతో ఉండి కష్టపడి పనిచేశాను. నిన్ను ఎప్పుడూ అవమానించలేదు. కాని నాకోసం నువ్వు ఎన్నడూ చిన్న విందు కూడా ఏర్పాటు చేయలేదు. రాజ్ నిన్ను విస్మరించి నీ డబ్బు వృధా చేశాడు. కాని నువ్వు అతనికోసం పెద్ద పండుగ వేస్తున్నావు. రఘు హాయిగా నవ్వుతూ శివ భుజంపై చేయి వేసి అన్నాడు, నాన్నా, నువ్వు ఎప్పుడూ నా దగ్గర ఉన్నావు. నా సర్వం నీకే సంబంధించినది. కాని ఈ రోజు ప్రత్యేకమైనది. ఎందుకంటే నీ తమ్ముడు, ఎవడు కోల్పోయాడో, ఇప్పుడు తిరిగి వచ్చాడు. అతను చనిపోయినవాడిలా ఉన్నాడు కాని ఇప్పుడు జీవించడానికి వచ్చాడు. ఈ ఆనందం జరుపుకోవడం తప్ప. శివ తన తండ్రి మాటలు విని అతని ప్రేమలోని లోతును అర్థం చేసుకున్నాడు. ఆ రాత్రి ఇద్దరు కుమారులు తమ తండ్రితో కలిసి పండుగలో పాల్గొన్నారు. కుటుంబం మళ్లీ సంపూర్ణమైంది. నీతి, ప్రేమ మరియు క్షమాపణ శక్తివంతమైనవి. తల్లిదండ్రుల ప్రేమ అజ్ఞేయం. మన తప్పుల నుంచి నేర్చుకోవడం మరియు క్షమాపణ కోరడం ఎప్పుడూ ఆలస్యమవదు.